బిఆర్ఎస్ ఎమ్మెల్యే హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్పై మతం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై 126 సబ్సెక్షన్ 2, 132, 196, 299 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ జిల్లా వీనవంకలో సమ్మక్క సారలమ్మ జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి భారీ కాన్వాయ్తో బయలుదేరగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. జాతర నిర్వహణపై హైకోర్టు తీర్పు ఉన్నందున పరిమిత సంఖ్యలోని వాహనాలకు అనుమతి ఉంటుందని వారు స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక కరీంనగర్ పోలీస్ కమిషనర్పై మతం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే గుడ్ మార్నింగ్ ఆనంద్. అయితే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందైతే నిన్న ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవచ్చు. అయితే వీరవంక మండలం కేంద్రంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర సతీ సమేతంగా వెళ్తున్నట్టు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అయితే అడ్డుకున్నారు. అయితే జాతర నిర్వహణపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిమిత వాహనాలను అనుమతిస్తూ పోలీసులు అయితే అడ్డుకోవడం అయితే జరిగింది. అయితే అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై బైఠాయించి పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో బైఠాయించి నిరసన అయితే తెలియజేశారు. అయితే యాప్ టీవీ సిఇఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు అయితే హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా యాప్ టీవీ సిఇఓ ఉదయ్ నందన్ రెడ్డితో మధ్య జాతర సంబంధించిన విభేదాలు అయితే జరుగుతున్నాయి. అయితే వారిద్దరు ఒకటే కుటుంబ సభ్యులు కావడంతో వారికి వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల ప్రభుత్వము అధికారులు సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ దేవాదాయ కమిషనర్ ఆదేశాలు ఇవ్వడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఉదయ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా అయితే తీర్పు వచ్చింది. అయితే జాతర నిర్వహించడానికి కోర్టు తీర్పు రావడంతో ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్లు అయితే చేశారు. అయితే దేవత గద్దెలకు సంబంధించినటువంటి వీరవంక జాతర వద్ద ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగే అవకాశం ఉన్నది. అయితే సమ్మక్క సారక్క జాతర విషయంలో కౌశిక్ రెడ్డి కానీ ఇటు ఉదయ్ కుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం కూడా పెరిగే అవకాశం ఉన్నది, తోపులాటలు జరిగే ఉన్నదని చెప్పేసి అవకాశంతో పోలీసులు అయితే వారిని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇందు మూలంగా పరిమితి వాహనాలు అయితే పోనీయడానికి అయితే అవకాశం ఉన్నది. అయితే పాడి కౌశిక్ రెడ్డి తన సొంత గ్రామానికి వెళ్తుంటే గ్రామస్తులో కలిసి పండుగ జరుపుకోవాలన్న ఆలోచనతో ఉన్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారని చెప్పేసి అయితే కౌశిక్ రెడ్డి అయితే రోడ్ పై బైఠాయించడం జరిగింది. అయితే ఇదే విషయంలో వీరవంక జాతరలో కౌశిక్ రెడ్డి పోలీసులు అడ్డుకోవడంతో అయితే పోలీసులకు ఇటు కౌశిక్ రెడ్డి వర్గానికి సంబంధించిన వారి మధ్య తోపులాట జరిగింది. అయితే ఇదే విషయంలో పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేసి బిఎన్ఎస్ సెక్షన్ 126, 132, 196, 299, 351 కేసులు అయితే నమోదు చేసినట్టయితే పోలీసులు తెలిపారు. ఆనంద్. ఓకే, మరి ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు ఎక్కడ తీసుకెళ్లారు? ఇప్పుడు ప్రస్తుతం అతను ఎక్కడున్నారు? అయితే ప్రస్తుతానికి అయితే హుజురాబాద్ సంబంధించిన పోలీస్ స్టేషన్ అయితే తరలించారు. అది అక్కడ నుండి అయితే కరీంనగర్ తరలించవలసి ఉండేది. అయితే సతీష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే సతీష్ అదేవిధంగా కేటీఆర్ ఫోన్ చేయడంతో పోలీసులు అయితే అతనైతే విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ రోజు సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి గ్రామస్తులతో కలిసి పండుగ జరుపుకోవడానికి పాడి కౌశిక్ రెడ్డి అయితే ఎట్టి పరిస్థితుల్లో వెళ్తానని చెప్పేసి అయితే తెలుసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. ఖైరతాబాద్